Why is Madi Tahsildar not in the location? I don't understand. Why is RTO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. Yes, sir. ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? Why is Madi Tahsildar not in the location? I don't understand. Why is RTO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. Yes, sir. ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? ప్లస్ విద్యా వైద్యం అవన్నీ చూసుకుంటాము. ఉద్యోగం కూడా ఆ కంపెనీ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని కూడా కూర్చోబెడదాం. ఈరోజు అల్ట్రాటెక్ కంపెనీ ప్లాంట్కి రావటం జరిగిందండి. మీకు తెలుసు నిన్న బూదవాడలో ఉండే అల్ట్రాటెక్లో నిన్న ఒక బాయిలర్ ఇన్సిడెంట్ జరిగి 16 మందికి గాయాలు అవడం జరిగింది. అందులో దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. ఇంకా 2-3 కండిషన్ సీరియస్గా ఉందండి. అందరూ కూడా మణిపాల్ హాస్పిటల్లోనూ ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూడిలోనూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న వాళ్ళందరినీ నేను ఎమ్మెల్యే గారు సిపి గారు అందరూ వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. ఈరోజు ప్లాంట్కి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని మిగిలిన కార్మికులని అందరినీ కూడా కొంచెం భావోద్వేగంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ బాధ తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ప్లాంట్ పరిస్థితులు కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళ కుటుంబం నిలబడే విధంగా కాంపెన్సేషన్ కంపెనీ వాళ్ళతోనూ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించమని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం, వాళ్ళ అవసరాలు అవన్నీ కూడా తెలుసుకున్నాము. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కంపెనీ మేమందరం మాట్లాడుకొని 50 లక్షలు ఫర్ ఎ డెత్ అండి ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా, అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే, సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది అని వాళ్ళు కాస్త తేరుకున్నాక ఉద్యోగము, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు అడిగిన గురుకుల పాఠశాలలో కావచ్చు హాస్టల్లో కావచ్చు చేర్పించి 12వ తరగతి అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే వాళ్ళకి చదివించే విధంగా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, వీళ్ళు కుటుంబంలో ఉండే వాళ్ళకి ఊర్లో ఉండే వాళ్ళకి వైద్య అవసరాలకు కూడా ఏమైనా ట్రీట్మెంట్ అవి కావాల్సి వస్తే కూడా చూసుకునే విధంగా మాట్లాడడం జరిగిందండి. అదే కొంచెం సివియర్లీ ఇంజ్యూర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రాణాపాయం లేదు కానీ సివియర్లీ ఇంజ్యూర్ అయ్యి కాస్త 2-3 నెలలు వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఇంకా మెడికల్ అసెస్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకు కూడా 25 lakhs కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. మైనర్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న సివియర్గా కూడా కాదు, ఒక 1 వీక్లో బాగా అయిపోయే వాళ్ళు, కానీ ఇంజురీస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా వీ హ్యావ్ స్పోకన్. కుటుంబాలందరితో కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ బాధ తెలుసుకుని ఈ వెసులుబాటు మేము ఇవ్వగలుగుతున్నామనే విషయం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ఇదే కాకుండా కంపెనీతో ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విలేజ్ అవసరాల కోసం కూడా వాళ్ళు కొన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఊరి వాళ్ళతోనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఊరి అవసరాలు ఏముంటాయో తాగునీటి విషయంలో కావచ్చు, కాలుష్యం విషయంలో కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడానికి, అది తెలుసుకుని ఆ కార్యాచరణ కూడా త్వరలోనే కాస్త ఈ బాధ నుంచి కుటుంబాలని తేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ రేపటి నుంచి ఇక్కడే ఉన్న వీళ్ళ మెడికల్ సెంటర్లోనే మా స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా, అంటే నెఫ్రాలజిస్ట్ కానీ ఎండోక్రోనాలజిస్ట్ కానీ లంగ్ స్పెషలిస్టులు వాళ్ళందరినీ పిలిపించి ఊరందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి స్క్రీనింగ్ కూడా ఒకసారి చేయించడానికి వీఆర్ ప్లానింగ్ అండి. సో బేసికలీ ఇప్పుడు బాధితులు అయిన కుటుంబాలని ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆదుకోవటము, వాళ్ళ ఉపాధి కూడా వాళ్ళ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ ఉపాధి కల్పించటము, ఊరి అవసరాలని కూడా గుర్తించి కంపెనీతో సమన్వయం చేసుకొని ఊరి అవసరాలు కూడా తీరే విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు బాధతో చేసిన పనులు కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము అర్థం చేసుకుంటాము, ఆ భావోద్వేగంతో వాళ్ళు చేశారు అని. కానీ భవిష్యత్తును కూడా ఆలోచించుకోవాలి, సుహృద్భావ వాతావరణంలో భవిష్యత్తు గురించి ఆలోచించుకొని సమన్వయం చేసుకొని సామరస్యంగా సమస్య తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ డిస్కషన్ పొద్దున్నుంచి కూడా చేయడం జరుగుతోంది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పొద్దున్నుంచి కూడా ఉన్నారు, మేము కూడా వారితో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము, అకౌంట్ నెంబరు ఆధార్ నెంబర్ కలెక్ట్ చేసుకొని కంపెనీ వారితోనే ఇప్పుడే వారికి అష్యూరెన్స్ లెటరు ఇవి ఇచ్చేయటము, సాయంత్రానికంతా చెక్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే చేయించడం జరుగుతుంది.
చాలా తక్కువ వస్తుంది. అందుకనే బోత్ గవర్నమెంట్ కంపెనీ డిసైడ్ చేసుకొని ఒక ప్యాకేజ్ డిసైడ్ చేయడం జరిగింది. కేవలం చట్ట ప్రకారం చేస్తే కంపెనీ వాళ్ళు ఆ రిలీఫ్ ఈజ్ నాట్ ఇనఫ్. సో గవర్నమెంట్ ఆల్సో ఇంటర్వీన్డ్ అండ్ వాళ్ళు డిస్కషన్ ఆ ఫిగర్ హ్యాస్ బీన్ అరైవ్డ్ ఆఫ్టర్ డిస్కషన్. ప్రమాదం జరిగింది. దాంట్లో 16 మంది గాయం అవటం, వాళ్ళు కొంతమంది మణిపాల్ హాస్పిటల్లో, కొంతమంది ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ యొక్క ఎవరైతే పేషెంట్ ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మేము మంత్రులు, అదేవిధంగా పోలీస్ సిపి గారు కూడా పరామర్శించాం. దాంట్లో ఒకటి మరణించడం జరిగింది. ఈరోజు మరి ఆ కుటుంబానికి ఏ విధంగా ఆదుకో నష్టపరిహారం జరగాల విషయం మీద సీఎంఓ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. మంత్రి రవీంద్ర గారు కూడా ప్రత్యేకంగా దీనికోసం ఎండార్స్ చేశారు. ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ విధంగా ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదేవిధంగా బాగా గ్రీవియస్గా ఉన్న 100% బర్న్ కేసులు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం, ఎవరైతే 5-6 నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో 50% ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి 25 lakhs, మైనర్గా గాయమైన వాళ్ళకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం, ఆ పిల్ల చదువుకునే వాళ్ళకి ఆల్ట్రాటెక్ సిమెంట్స్లో ఉన్నట్టు స్కూల్లో ఉచితంగా చదివించడం, వాళ్ళు గురుకుల పాఠశాల చదువుకుంటున్నట్టయితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సీటు కేటాయించి గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించడం, వైద్యపరంగా ఉద్యోగపరంగా ఈరోజు దీన్ని నష్టపరిహారం ఇస్తారు. అదేవిధంగా ఫ్యాక్టరీలో సరైనటువంటి నిర్లక్ష్యం ఉందని చెప్తాను, దాని మీద విచారణ జరిపించి వాడి మీద చర్య తీసుకుంటారు. ఈ కుటుంబాలకు పూర్తిగా ఆదుకోవడానికి అటు ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబాలు అండగా ఉండడానికి తెలియజేస్తాం.